శివపురాణము 19వ రోజు. ఈ రోజటి విషయం రామేశ్వరుడు మరియు నాగేశ్వర లింగం. మొదట రామేశ్వరుడు గురించి తెలుసుకుందాం. గురుదేవా, రామేశ్వరంలో 2 శివలింగాలు ఉన్నాయి కదా, మరి వాటి వృత్తాంతం ఏమిటో వివరించండి అన్నాడు కృష్ణశర్మ. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ బ్రహ్మను వధించి సీతాలక్ష్మణ హనుమత్ సమేతంగా పుష్పక విమానం ఎక్కి అయోధ్యకు తిరిగి వస్తూ త్రోవలో గంధమాదన పర్వతం మీద ఆగాడు. అక్కడి మునులందరూ శ్రీరాముని చూసి చాలా ఆనందించారు. రావణుని చంపి తమను రక్షించిన శ్రీరామచంద్రుణ్ణి పరిపరి విధాల ప్రశంసించారు. అప్పుడు శ్రీరాముడు ఆ మునులతో, తాపసోత్తములారా, నేను రావణుణ్ణి సంహరించాను. అతడు బ్రాహ్మణుడు కాబట్టి బ్రహ్మ హత్యా పాతకం నాకు చుట్టుకుంటుంది. అందుచేత ఆ పాతకం చుట్టుకోకుండా ఉపాయం చెప్పండి అన్నాడు. వారందరూ ఆలోచించి, రామచంద్ర, దీనికి ఒక్కటే మార్గం, శివలింగం ప్రతిష్ఠించి పూజించినట్లయితే బ్రహ్మ హత్యా పాతకం సోకదు అన్నారు. అప్పుడు శ్రీరాముడు ఆంజనేయుడిని పిలిచి, హనుమ, కైలాసానికి పోయి ఒక శివలింగాన్ని తీసుకొని రా. శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి మంచి ముహూర్తం చూశారు మునీశ్వరులు అన్నాడు. చెప్పిన తడవగా రివ్వున గాలిలోకి ఎగిరిపోయాడు ఆంజనేయుడు. విధి విధానంగా లింగ ప్రతిష్టకు కావలసిన ఏర్పాట్లన్నీ అయినాయి. పండితులు వేద మంత్రాలు చదువుతున్నారు. ముహూర్తం దగ్గర పడింది. హనుమంతుడు రాలేదు. ఎదురు చూస్తున్నారు మునీశ్వరులు. అంతా తలెత్తి హనుమంతుడి రాక కోసం ఆకాశంలోకి చూస్తున్నారు. ముహూర్తం అతి సమీపంలోకి వచ్చింది. ఆంజనేయుడు వస్తున్న ఛాయలు ఎక్కడా లేవు. ముహూర్తం మించిపోతుందనే అనుమానం వచ్చింది. ఏం చేయాలో పాలుపోవటం లేదు. ఇంతలో మునీశ్వర్లకు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. దానితో వారు, రామచంద్ర, సాధ్వీమత్ అయిన తల్లి సీతాదేవి అక్కడి ఇసుకను ప్రోగు చేసి లింగాకృతిగా నిలిపితే దానికే ప్రాణ ప్రతిష్ఠ చేద్దాము అన్నారు. సరే అన్నాడు రాముడు. సీత ఇసుకను లింగాకృతిలో ఏర్పాటు చేసింది. దానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు మునీశ్వర్లు. ఇంతలో హనుమ వచ్చాడు. శివలింగ ప్రతిష్ఠన అయిపోయింది. తాను సమయానికి రాలేకపోయాడు. శ్రీరాముని ఆజ్ఞను పాటించలేకపోయాడు. ఈ విధంగా ఆలోచించి బాధపడుతున్నాడు. శ్రీరాముడు ఎంతో ఓదార్చాడు, వినలేదు. హనుమ చివరకు హనుమ ప్రాణప్రతిష్ఠ చేసిన ఇసుక లింగాన్ని పీకై నువ్వు తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠిద్దాం అన్నాడు. హనుమ చాలా రకాలుగా ప్రయత్నించిన లింగంలోని ఇసుక రేణువు కూడా కదలలేదు. అప్పుడు శ్రీరాముడు, హనుమ, చూసావు కదా, ముహూర్త బలం అంటే అది. నేను ప్రతిష్ఠించిన లింగము రామేశ్వర లింగం అని పిలువబడుతుంది. నువ్వు తెచ్చిన లింగాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించు. అది హనుమదీశ్వర లింగం అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది అన్నాడు. హనుమంతుడు సరేనన్నాడు. ఈ రకంగా రామేశ్వరంలో 2 లింగాలు ఉన్నాయి అన్నాడు రత్నాకరుడు. నాగేశ్వర లింగం. గురుదేవ, దారుకావనంలో నాగేశ్వర లింగం ఉన్నది అంటారు. దాని వివరాలు తెలియచేయండి అన్నాడు కృష్ణశర్మ. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. పూర్వకాలంలో పశ్చిమ సముద్ర తీరంలో దారుకుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతని భార్య దారుకే. ఈ రాక్షసుడు కొన్ని యోజనాల విస్తీర్ణం గల పట్టణాన్ని నిర్మించుకొని భార్యతో సహా సుఖంగా ఉన్నాడు. సహజమైన రాక్షస బుద్ధితో చుట్టుప్రక్కల గల మానవులందరినీ హింసిస్తున్నాడు. మునీశ్వర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. మునివాటికలను అగ్నికి ఆహుతి చేస్తున్నాడు. హోమగుండాలను ఆర్పివేస్తున్నాడు. యజ్ఞయాగాలు ధ్వంసం చేస్తున్నాడు. అగ్నికి వాయుతోడు అన్నట్లుగా అతనితో పాటు అతని భార్య కూడా లోక కంటకురాలైంది. మునులు ప్రశాంతంగా జీవించడం అసాధ్యమైంది. ఆ రోజులలో ఔర్యుడు అనే మహర్షి సుప్రసిద్ధుడు.
మునులంతా ఔర్యుని వద్దకు పోయి దారకుడు పెట్టే బాధల నుంచి తమకు విముక్తి కలిగించమని ప్రార్థించారు. వారి మొర చిన్న మహర్షి భూమిపై గల ప్రజలను కానీ మునీశ్వరులను కానీ హింసించిన మరుక్షణంలో దారకుడు సతీ సమేతంగా మరణిస్తాడు అని శపించాడు. ఈ విషయం దారకుడికి తెలిసింది. అప్పుడు ఆ రాక్షసుడు తన తపశ్శక్తితో సముద్రం మీద పట్టణం నిర్మించుకొని అక్కడ ఉంటూ సముద్రయానం చేసేవారిని పట్టి పీడించసాగాడు. ఒకనాడు సముద్రం మీద ఒక ఓడ పోతుంది. అందులో సరుకులు, సంచారాలు, ధనము దండిగా ఉన్నాయి. దారకుడు ఓడ మీద పడి దోచుకొని ఓడలోని వారందరినీ బందీలుగా చేశాడు. ఓడలో సుప్రియుడు అనే ప్రముఖుడు ఉన్నాడు. అతడు గొప్ప శివభక్తుడు, సదాచార సంపన్నుడు, పరమనిష్ట గరిష్ఠుడు. కారాగారంలో కూడా రుద్రాక్షమాలలు, విభూతి ధరించి శివ పూజలు, భజనలు చేస్తున్నాడు. భటులు ఈ విషయాన్ని దారకుడికి నివేదించారు. శివ పూజలు, భజనలు చేసేవారిని తీవ్రంగా హింసించారు. అందరూ పూజలు, భజనలు మానేశారు. సుప్రియుడు మాత్రం మానలేదు. అతన్ని ఒక చిన్న ఖైదులోకి మార్పించాడు దారకుడు. అతని దగ్గర పూజా సామాగ్రి లేకుండా చేశాడు. అయినా సరే సుప్రియుడు భజనలు చేస్తున్నాడు. ఒకరోజు రాక్షసుడు సుప్రియుని వద్దకు వచ్చి, ఓరి ఖైదు చేసినా నీ బుద్ధి మారలేదు. నీకు మరణశిక్ష విధిస్తే గాని ఈ పూజలు మానవా అన్నాడు. దానికి సుప్రియుడు, దానవేశ్వర, జీవికి స్వేచ్ఛ స్వాతంత్రం ఎక్కడివి? తల్లి గర్భమే ఒక నరకం. అది కారాగారం కన్నా భయంకరమైనది. ఆ తర్వాత ఈ భూమండలమే చెరసాల. అహంకార మమకారాలే సంకెళ్ళు. నువ్వు మమ్మల్ని పెద్ద ఖైదు నుంచి చిన్న ఖైదుకు మార్చగలవు, అంతేగాని ఇంకేమీ చెయ్యలేవు అన్నాడు. దాంతో దానవుడికి కోపం కట్టలు తెంచుకొని సుప్రియుడిని చంపబోయాడు. మరో క్షణంలోనే పరమేశ్వరుడు సుప్రియుడికి నాగేశ్వరుని రూపంలో ప్రత్యక్షమై దారకుని సంహరించి సుప్రియుడిని ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి సుప్రియుడు, దేవదేవ, ఈ దారుకావనంలో జ్యోతిర్లింగమై ఉండి ప్రజలను రక్షించవలసింది అని అడిగాడు. అతడి కోరిక ప్రకారము ద్వారకావనంలో జ్యోతిర్లింగమైనాడు పరమేశ్వరుడు అని చెప్పాడు రత్నాకరుడు. రేపు విశ్వేశ్వరుడు మరియు త్రయంబకేశ్వరుడు వీరి గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.